ఓం శ్రీ గురుభ్యో నమః. వైరాగ్యం అంటే ఏమిటి? ప్రపంచాన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోవడం కాదు. ఇల్లు, మనుషులు, బాధ్యతలు వదిలేయడం కూడా కాదు. వైరాగ్యం అంటే ఎంతో ప్రేమించిన తర్వాత ఏమీ ఆశించకుండా ఉండగలగడం. ఎన్నిసార్లు గాయపడినా ప్రపంచం మీద ద్వేషం పెంచుకోకుండా మనసుని మృదువుగా ఉంచుకోవడం. వైరాగ్యం అంటే కళ్ళలో నీరు ఉన్నా మనసులో కసి లేకపోవటం, నష్టాలు ఉన్నా నిందలు మోపాలనే తపన లేకపోవడం. ఇది అలసట కాదు, ఇది పారిపోవడం అంతకన్నా కాదు. నిన్ను అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర నిన్ను నీవు నిరూపించుకోవాలనే అవసరం తీరిపోయిన పరిస్థితి. చేసిన మంచి గుర్తింపు పొందకపోయినా అది వృధా కాలేదని నువ్వే తెలుసుకునే వైరాగ్యం. వైరాగ్యం అంటే బంధాలు తెంచుకోవడం కాదు, బంధాల్లో బరువు తగ్గించుకోవడం. ప్రేమించడం మానేయడం కాదు, ప్రేమించినా పట్టుకొని వేలాడకపోవడం. ఏదైనా కోల్పోయాక ఖాళీగా కాకుండా తేలికగా అనిపించడమే వైరాగ్యం. నిన్ను నువ్వు రక్షించుకునే చివరి ఆయుధం ఇదే. అందుకే వైరాగ్యం వేదన కాదు, ఓ ప్రశాంతమైన అంతర్లీన స్వేచ్ఛ. వైరాగ్యం అంటే జీవితాన్ని తక్కువ చేసి చూడడం కాదు. జీవితం ఎంత బలహీనమో ఎంత విలువైనదో ఒకేసారి ఒకరోజు ఒక్కసారిగా వచ్చిపడే భావం కాదు. ఏడుపులు, నిరాశలు, ఎదురు దెబ్బలు కాలంగా మనసును చెక్కుతూ చివరగా ఏర్పడే లోతైన అవగాహన. వైరాగ్యం అంటే ప్రశ్నలు అడగడం మానేయడం కాదు, ప్రతి ప్రశ్నకి సమాధానం దొరకదని నిశ్చింతగా ఒప్పుకోవడం. కొన్ని సంగతులు ఎందుకు జరిగాయో కాదు, జరిగాయన్న నిజంతో ఎలా బతకాలో నేర్చుకోవడమే వైరాగ్యం నేర్పే మొదటి పాఠం. జీవితంలో ఒక దశ వస్తుంది, అప్పుడు గెలుపు కూడా పెద్దగా ఆనందం ఇవ్వదు, మునుపటిలా కూల్చేయదు. అక్కడ మనిషి తట్టుకునే శక్తిని కాదు, తట్టుకోకపోయినా నిలబడే ధైర్యాన్ని సంపాదించుకుంటాడు. వైరాగ్యం అంటే మనిషిని మనుషుల నుంచి దూరం చేయడం కాదు, మనుషుల మరగానే అనవసర అంచనాల నుంచి విడిపించుకోవటం. నువ్వు ఎవరికి అవసరం లేకపోయినా నీకు నువ్వు అవసరం అని నిశ్చయంగా తెలిసిన స్థితి. ఇది చలి మనసు కాదు, ఇది కరుణ కోల్పోయిన హృదయం కాదు, ఇది గాయాల మీద అహంకారం కట్టుకున్న మనసు కానే కాదు. ఇది గాయాలన్నీ గుర్తుండగానే అవి నిన్ను నియంత్రించనివ్వని అంతర్గత స్వాతంత్ర్యం. జీవితం నిన్ను ఎన్నిసార్లు వంచినా నువ్వు జీవితాన్ని వంచకుండా ఉండగలగడం చివరి దశ కాదు, అది ఒక కొత్త మొదలు. ఇక్కడి నుంచి మనిషి బతకడం మొదలు పెడతాడు, భయంతో కాదు, అత్యాశతో కాదు, కేవలం స్పష్టతతో మాత్రమే. ఏది మన చేతిలో ఉందో, ఏది మన చేతిలో లేదో భారాన్ని వదిలేస్తుంది. అప్పుడు జీవితం బాధ్యతగా కాదు, శిక్షగా కాదు, ఒక ప్రయాణంలా అనిపిస్తుంది. నెమ్మదిగా నిజంగా మనసు మళ్ళీ శ్వాస తీసుకుంటుంది. అదే వైరాగ్యం. జీవితానికి వెనుదిరగా చూడటం. బతకడం మానేయడం కాదు, బతకడం ఎలా అనేది నేర్చుకోవడం.
ఇది ముగింపు కాదు, ఇది మనసు మొదటిసారి నిజంగా ఊపిరి పీల్చుకునే స్థితికి చేరుకోవడం. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.